హలో అందరికీ. ఎప్పుడు రవ్వ కేసరి ఒకే విధంగా కాకుండా ఇలా దొడ్డు రవ్వ 2 యాలకులని ముందుగా మిక్సీ పట్టేసుకొని హాఫ్ కప్పు దొడ్డు రవ్వకి నేను ఇక్కడ 3 కప్పుల వాటర్ని తీసుకొని వేడి చేసుకోవడానికి పక్కకి పెట్టేసుకుంటున్నాను. ఒక ప్యాన్లోకి కాస్తంత నెయ్యిని యాడ్ చేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ దొడ్డు రవ్వ పొడిని అలాగే యాలకుల పొడిని రెండుటిని వేసి మంచిగా వేయించుకోవాలి. మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని మనం వేడిగా పెట్టుకున్న వాటర్ని వేసేసి మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు ఉంచి ఇందులోకి కాస్తంత ఒక చిటికెడు సాల్ట్ని వేసి ఇంకాస్త ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం హాఫ్ కప్ రవ్వ తీసుకున్నాం కాబట్టి అందులోకి ఒక హాఫ్ కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని మంచిగా మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకున్న తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ కలిపేసుకోవడమే. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే